మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురికి బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేపట్టిన అఖిలపక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీజేసీ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఒరిగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం చేపట్టిన పని ప్రదేశాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తున్న అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చేసిన న్యాయమేమీ లేదని, మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ హిందువుల, ముస్లిం మరియు క్రిస్టియన్స్ మధ్య విభేదాలు తెచ్చే పార్టీ బీజేపీ పార్టీ. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని, ముస్లింస్కు రిజర్వేషన్ తీసేస్తానని చెబుతుంది. వీటన్నిటినీ రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇండియా కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదకేశవరెడ్డి, ఓరిగంటి రమేష్ బాబు, భావనోత్ సదర్లాల్, మట్ట వీరభద్రారెడ్డి, వలబోజు మురళి, గొల్లపల్లి నరేష్ కుమార్, బైగాని శివగౌడ్, కోల శశికాంత్, పొమ్మలపల్లి నాయకులు గాదే వెంకటరెడ్డి, బట్టా సత్యనారాయణ, లోడిగ నరసింహారావు, భాస్కర్, రాజు, సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, సిపిఎం నాయకులు మండిపూడి సాంబశివరావు, పాయం నరసింహారావు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.